హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి, నిన్న వీడియోలో చెప్పా కదా నవధాన్యాలు చల్లుతాను అని చెప్పి కొన్ని టబ్బులు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన మొక్కలండి, మొన్న చూశారు కదా అంజూరు, ఇది యాపిల్ మొక్క చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు చూపిస్తున్నాను చిగుర్లు వచ్చినాయి బతికిందని. ఇదిగండి, ఇది కూడా చిగుర్లు వస్తుందండి. స్వీట్ నారింజ, అవకాడో, ఇట్లా కొన్ని మొక్కలు టబ్బులు నేను సెలెక్ట్ చేసుకున్నా. అయితే ఇదంతా పీకేసి శుభ్రం చేసుకొని నవధాన్యాలు చల్లుతానండి. చెప్పే కదా నిన్న. ఇవాళ చల్లగా ఉంది, వర్షం రాత్రి పడ్డట్టుంది కొంచెం. ఈరోజు చల్లగా ఉంది వాతావరణం. లేకపోతే ఈ టయానికి అసలు ఉండేదాన్ని కాదు, పైన ఉండలేము. ఇప్పుడు ఒకరోజు బాగానే ఉందిలే అని ఈ పని పెట్టుకున్నా. ఇదంతా తీసేసుకోవాలండి, మొత్తం కలుపులాగా వచ్చింది కదా. అదిగాక మొన్న కోసాను కదా ఆకుకూరలు, ఆ రోజు బాగుంది. ఇప్పుడు కూడా కొన్ని బాగానే ఉన్నాయండి. అదిగండి కొన్ని తోటకూర ఆకులు బాగానే ఉన్నాయి, కొన్ని పాడైపోయినాయి. సరే, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా తీసి మనం ఒక బకెట్కి వేసి పెట్టుకుంటానండి. కింద వేయను, అంటే ఇప్పుడు పీకి కింద వేస్తున్నానండి, తర్వాత వేస్తా. ఇది ఇట్లా పీకి మొత్తం అంతా మట్టి మెత్తగానే ఉంది. కొంచెం కదిలిచ్చేసి నవధాన్యాలు చల్లుకుందాము అన్ని కుండీలలో. అన్నీ కాదులేండి, కొన్ని. ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉండే కన్నా మనం అలాంటివి వేసుకుంటే ఈ మొక్కలు వచ్చినా తర్వాత పీకేసుకోవచ్చు. కానీ అవి ఉపయోగం అండి మన మొక్కకి. అవి మొలిసినాక పీకేసిన దీంట్లోనే వేస్తే పచ్చి రొట్ట అని వాడుతున్నారు ఇప్పుడు పొలాలలో రైతులు. మొన్న నవధాన్యాలు ఆ వీడియో చేశా కదండి, దాంట్లో కూడా చెప్పా కదా, చూశారు కదా ఆ వీడియో, చాలామంది చూశారు. 2 పార్ట్స్గా పెట్టాను. దోస మొక్క మొలిచిందండి, పిందెలు పడుతున్నాయి, చూద్దాం. మనకు అంతకుముందు కూడా కాసినాయి కదా దోసకాయలు. ఇట్లాగండి మొత్తం పీకేసుకొని కొంచెం కదిలిచ్చి ఇదంతా బకెట్కి వేసుకుంటా. మీకు కూడా ఇట్లా ఏమన్నా వస్తుందా అండి? వస్తే పీక్ పడేస్తున్నారా? పడేయబాకండి. ఇప్పుడు ఈ పచ్చాకుని కూడా మనం దీన్ని శుభ్రంగా ఇక్కడ వేసుకోవచ్చు. వేరే మొక్కలు ఏమన్నా పెట్టుకుంటే ఉన్నాయి. మొక్కలు పెట్టాల్సినవి కూడా ఇంకా పెట్టలేదండి. ఇదిగండి ఈ మొక్కలు ఉన్నాయి. ఎండకి ఇప్పుడు చేయలేక గమ్మునున్నా. పనమ్మాయిని అడిగా ఈరోజు, వస్తావంటమ్మా చల్లగా ఉంది కదా అంటే, చూస్తానంటే అడుగుతాను మా ఆయన్ని అని అంది. సరే అడిగి చెప్పు అన్న. వస్తే అమ్మాయి ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి, చేయించుకోవాలి. ఇది ఈ కలుపు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుందండి, ఏదో ఒకటి ఉండటం కూడా మంచిదే అని చెబుతుంటా కదా. ఇప్పుడు ఇది కదిలిచ్చినప్పుడు పీకినప్పుడు ఏంటంటే మట్టి గుల్లబారుతుంటుంది. ఇదిగండి, ఇది ఆ రోజంతా కంపోస్ట్లోనే పెట్టాము. అడుగున బేరాకులు వేసి పెట్టాం కదా, ఇది కొంచెం తవ్వి చూపిస్తాం మీకు, అది ఎట్లా ఉందో, లోపల ఎలా ఉందో చూద్దాము. దోస మొక్కలు పుచ్చ మొక్క మొలిసిందండి ఇందులో. ఇదండి మొన్న కాయ కోసాము. ఇదండి ఇక్కడ పీకుతా, మళ్ళీ చూపిద్దాం మీకు. ఇవన్నీ ఖాళీ చేసుకోవాలి కదా అని చెప్పి పీకుతా. మళ్ళీ గుర్తొచ్చింది, చెప్పా కదా నిన్న వీడియోలో.
వేప మొక్కలండి తెగ మొలుస్తున్నాయండి మనకి. చాలా అట్టు పెట్టాను వేప మొక్కలు, ఇంకెన్నని ఉంచుతాము. ఇదిగండి ఇది లోపల ఎలా ఉందో చూపిస్తా, కంపోస్టు తయారైందా లేదా అండి. ఇదిగో ఉత్తరేణి మొక్క అండి, దీన్ని ఉంచుతానండి. రేపు అట్ల తద్దినాడు ఎవరైనా మా దగ్గరలో వీడియోలు చూస్తున్నారులేండి, ఇటు దగ్గర వాళ్ళు తద్ది తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్ల తద్ది నోము తీర్చుకునే వాళ్ళకి అవసరం అయిద్దేమో చెప్తున్నా ఇప్పుడే. ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళు వీడియో చూస్తే కనుక చెప్పండి వాళ్ళకి. ఆంటీ దగ్గర ఉంది ఉత్తరేణి మొక్క అని. ఇదిగండి ఉత్తరేణి, అట్ల తద్ది నోము తీర్చుకునే వాళ్ళు ఇది వాడతారమ్మా, తెలుసుగా అందరికీ. ఇదిగండి ఇప్పుడు ఇక్కడ 3 టబ్బులు రెడీ చేసా, అవి కూడా తీస్తాను. ఇదిగో ఇది తీస్తా ఇప్పుడు. తోటకూర అసలు ఎంతంత ఆకండి, ఈ ఆకు భలే ఉంటుందండి టేస్టు. ఏమో పీకాయ బుద్ధి కాదు, ఏం చేద్దాం. గంగపాయలాకు బాగా వస్తుంది. ఇవి ఉంచానంటే ఇప్పుడు చూస్తా, వీటిల్లో ఏదైనా మంచి ఆకు నేను కొద్దిగా తీసుకుంటా. ముందైతే పీకేస్తున్నా. ఈ నాటుదామంటే కుదరటం. ఏందో పిచ్చి వంగ ఏందో. ఉత్తరేణి మొక్క ఎట్టొచ్చిందబ్బా, ఏ పక్షుల ద్వారా వచ్చి ఉంటుందండి. బయట ఎక్కడో ఉంటాయి కదా వేప మొక్కలు, ఇక్కడ కూడా చాలా వచ్చినాయి. ఆ రోజు కంపోస్టు మనం వేసిన కంపోస్టు వేప ఆకులు, ఇదిగండి వేప పూత ఇవన్నీ వేసి చేసాం కదా, దాంట్లో వచ్చినాయి. ఈరోజు శనివారం. ఈ తోటకూర ఇప్పుడు నేను శుభ్రం చేసినా వండుకోవడానికి లేదు, మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చింది. గుంటకాలకు రాకండి, తెగ వస్తుంది. ఎంత పీకేస్తున్నానో మీకు చెప్పట్లేదు, చూపించట్లేదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదిగండి గుంటకాలకు రాకు. అబ్బా, అమ్మ దగ్గర నుంచి కుండీలు వచ్చినప్పుడు వచ్చిందండి మొక్కలు, వీటిల్లో ఉంది, గుచ్చుకుంటున్నాయి. అబ్బో, అదండి ఇదంతా తోటకూర చాలా ఉంది. ఎంతంత పొడుగున పోతుందో ఈ అటిక మామిడాకు. ఇది చూడండి తోటకూర, మనం ఇచ్చే లిక్విడ్స్ అంతా ఇవే తీసుకోండి. అబ్బో అబ్బా, అమ్మో డ్రాగన్ మొక్క కూడా వచ్చేసిందండి. నేను రోజు అనుకుంటున్నా పీకుదాంలేని, అప్పుడేమో పచ్చంగా బాగుంది అనుకున్నప్పుడు తీయబుద్ధి కాదు, ఇప్పుడేమో పెద్ద అయిపోయాలకి అవి పీకితే వేర్లు వెళ్ళిపోయి లోపలికి. ఇది కూడా పీకేస్తాను, ఎందుకు పుచ్చ మొక్క కూడా పీకేసానండి. ఎంత ఫ్రెష్గా ఉందో ఈ మొక్కకి ఇప్పుడు.
ఇదిగండి, ఇది కూడా ఊడొచ్చింది. ఇది వరకునే బతికిద్దులేండి. ఇదేందో ఇటు పెట్టి మట్టేస్తే ఇంకా అదే మళ్ళీ అల్లుకొని దీంట్లో కూడా ఉందండి. ఇవన్నీ శుభ్రం చేస్తాలే తర్వాత. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ అయిపోయినాయి ఈ మొక్కలు. ఇంకా అటున్నాయి. అంటే ఈ డ్రాగన్ వాటిల్లో వేయనులేండి నవధాన్యాలు. ఇలాంటి మొక్కలకి ఇస్తా. ఎందుకంటే మళ్ళీ పెరిగినప్పుడు పేకాలంటే కష్టంగా ఉంటుందండి. చూడండి, ఇది కూర్చొని ప్రశాంతంగా బేకాలండి. సో చూస్తా తర్వాత. ఇప్పుడు వీటికి నవధాన్యాలు ఇద్దాము. కొంచెం మట్టి కదిలిస్తాం. ఇదిగండి, పొద్దున 7:30కి వచ్చాను. ఇప్పుడు 8:30 అవుతుంది. ఈ బెండ ఆకులన్నీ ముదురు ఆకులన్నీ కట్ చేసా. ఒక షార్ట్లో చూపిస్తున్నా మీకు. ఇగో ఇవన్నీ కోసాను. పైకి వస్తే ఏదో పని ఉంటుందండి. ఈ బెండాకులు ముదురు అన్నీ తీసేసా. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా బాగా వస్తాయి. ఇదిగోండి, ఈ చెట్లలో కూడా తీసేసాను. అట్లా మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఎత్తేయాల. పని ఉంటుందిగా, మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమయ్యిద్ది ఎంత పని ఉంటుంది అనేది. ఇదిగండి, చూడండి, మనము బేర చెట్టు కొట్టేసి కింద ఆ బేరాకులు అవన్నీ పెట్టి కొమ్మలు పెట్టి కదా మొక్కలు పెట్టింది. ఇది కంపోస్ట్గా మారిపోద్ది అని చెప్పాను. ఇప్పుడు తవ్వుతున్నా చూడండి. ఇప్పుడు దాకా కదిలీలేదు. మనం పెట్టిన మట్టి కంపోస్ట్ మట్టి. అడుగునేసింది ఆకులు మొత్తం మట్టిలాగా అయిపోయిందండి. ఇదిగండి, బాగా అయిపోయిందండి. ఇంకా గోతాలలో ఉందండి. అక్కడ మొదట్లో మనం మెట్లు ఎక్కే దగ్గర యువతల అరుగు దగ్గర పెట్టా. ఇదిగండి, ఇట్ట కాడలు లాంటి బీర కాడలు, కొమ్మల కాడలు లాంటివి ఉన్నాయి, కానీ అవి కూడా చీకిపోయినాయి. బాగా అయిపోయిందండి. ఇప్పుడు కదిలిచ్చి దీన్ని కొద్దిగా ఇట్లా ఇవన్నీ తవ్వి చూపిస్తానండి మీకు. ఇది ఒకటి చూపిద్దాంలేని ఇప్పుడు ఇట్లా తవ్వే. అసలు మట్టి ఎంత బాగుందండి. మట్టిలాగా లేదండి, కంపోస్టే. చూడండి ఎంత బాగుందో. వేర్లు ఇటు వచ్చేసినాయండి అప్పుడే ఆ చెట్టు. అబ్బో, ఈ మాత్రం లేకపోతే మరీ గుల్లగా ఉన్నా కూడా అండి, గాలి కొడితే ఈ మొక్కలు పడిపోతాయండి. మరీ గుల్లగా ఉన్నా కూడా ఇట్లా ఉంటేనే చెట్టు బాగా నిలబడుద్ది. చూడండి, అంతా కంపోస్ట్ లాగా అయిపోయింది. దోస చెట్టు ఉంచుదామా తీసేద్దామా అని ఉంది. చెప్పండి, ఉంచేదా పీకేసేదా? పిందెలు పడుతుంది, పీకేని ప్రాణం ఒప్పదు, అల్లుకుంటుంది పాపం.
కాయలు ఇస్తున్నాయి కదండి మనకి. అసలు ఎంత బాగా కంపోస్ట్ అయిందండి. మీకు చూపియాలని ఒక్క చేతితోటే చేస్తున్నా. అది ఎక్కడ ఒక కొమ్మ ఏమి లేదు, ఆకులు అన్నీ అయిపోయింది. అసలు ఈ మట్టి పట్టుకుంటే ఎంత మంచి ఫీలింగ్ వస్తుందోనండి. పెద్దవాళ్ళు ఈ మట్టిని పట్టుకొని మట్టి వాసన పీల్చి ఎంత అసలు మట్టి వాసన అండి ఎంత బాగుందోనండి. వర్షం పడితే బాగా కాలిన మట్టి మీద వాసన వస్తుంది కదా, అట్లా. ఇది ఈ ఒక టబ్బు చూపించా మీకు. ఇక మిగతా అన్నీ నేను చేసి తర్వాత చూపిస్తానండి. ఇవన్నీ అట్లా క్లియర్ చేస్తాం. ఇదిగండి నవధాన్యాలు తీసుకొచ్చా ప్లేట్లోకి. ఇవన్నీ ఇప్పుడు శుభ్రం చేశాను. కాస్త పైన మట్టి పొడి మట్టి లాంటిది తీసుకున్నానండి దీంట్లోకి. ఎందుకంటే గింజలు వేసినాక మళ్ళీ చల్లాలి పైన, అందుకని అన్నిట్లోది కాస్త తీసి ఒక టబ్బుకి వేసి పెట్టుకున్నా. ఈ పుల్లల లాంటిది కొంచెం ఇట్లా వేస్తున్నా మళ్ళీ మొదట్లోకి. ఈ మెత్తటి మట్టి అయితే బాగుంటుందండి పైన చల్లటానికి. ఇదిగండి నవధాన్యాలు అంటే తెలుసు కదండి, అన్ని రకాలు ఉంటాయి, 9 రకాల గింజలు. ఇవన్నీ ఇప్పుడు మనం వేసి మొలకలు వచ్చినాక మళ్ళీ చూపిస్తానండి మీకు అవి ఏం చేయాలనేది. ఇట్లా చల్లేసుకొని మరీ మొదట్లోకి ఏం చల్లవని లేదండి. ఒక గింజ పడితే పడిద్ది, కానీ చుట్టూరు చల్లుకుంటే మళ్ళీ వర్షం కనుక పడి ఏమన్నా నీళ్ళు ఎక్కువ పడితే చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకు చెప్తున్నా. ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు కూడా మొలకలు రావండి. చూద్దాం. ఇట్లా ఇప్పుడు పొలాలలో రైతులు ఇట్లా వేసుకొని అదంతా మొలకలు వచ్చినాక దున్నుకొని చేలోకే ఎరువులాగా వాడేస్తున్నారు. దాన్ని పచ్చి రొట్ట అంటున్నారు. పచ్చి రొట్ట అంటే పచ్చి మొక్కలు ఎండబెట్టకుండా పచ్చి మొక్కల్ని చేలోకి కలయి దున్నేస్తే అది మళ్ళీ ఎరువుగా మారిపోద్ది. అది మరీ మొదట్లోకి వేయలేదు, ఇట్లా వేసాను. ఇది కూడా మనకి ఇప్పుడు ఒక పొలమే. ఎంత అంటే 2 అడుగులు వెడల్పు, ఎటు చూసుకున్నా 2 అడుగులు. అందులోనే ఈ మొక్కను బ్రతికించాలి, కాయ కాపించుకోవాలంటే ఎంత శ్రమ పడాలండి. చేసే వాళ్ళకి తెలిసిద్ది కదా. నేలలో పెట్టుకున్న వాటికి ఇప్పుడు నేను ఇక్కడ చేసినంత చాకిరీ కింద వాటికి చేయటం లేదండి. చూస్తున్నారు కదా మీరు. నీళ్ళు పెట్టడం, ఎప్పుడన్నా కిచెన్ వేస్ట్ అట్లా ఇసురు పోస్తుంటా. అదే బతికి మనకి కాయలు ఇస్తున్నాయి కదా. నేలకి టబ్బులకి ఇదేనండి తేడా, మీకు తెలుసు. ఇంత చెయ్యాలా అని అంటారు, చేస్తే కదా మరి మనకి ఒక కాయైనా 2 కాయలైనా వచ్చేది. ఇదిగండి ఈ ప్లేటుకు పట్టిన వరకు తీసుకొచ్చానండి. ఎన్ని కుండీలకు వస్తే అన్నిటికీ వేద్దాంలేని. ఇప్పుడు ఈ 4కే వచ్చినాయి. ఈ కొద్దిగా ఉంచి ద్రాక్ష మొక్కలు వేస్తానండి. ఇదిగండి ఇక్కడికి తీసుకొచ్చా ద్రాక్ష చెట్లకు కూడా. పైన మట్టి చల్లాలండి.
ఇదే మట్టిని అట్లా అట్లా అన్నా రాదు, అందుకనే పొడి మట్టి తీసి పెట్టా. మట్టి చల్లుతాను ఇటుకి మళ్ళీ. ఇటుకి మట్టి చల్లేసేద్దామండి. లైట్గా గింజలన్నీ సన్నగా ఉంటాయి కదండి, కొంచెం లైట్గానే చల్లుకుందాం. మళ్ళీ మనం నీళ్లు పెట్టాలి. ఇప్పుడు నీళ్ళు చల్లుతాం కదా, కొంచెం తిరగబడుతుంటుంది మట్టి. ఇట్లా అన్నిటికీ మట్టి వేసి చూపిస్తానండి. అదండి వాటికి వేసాను మట్టి, ద్రాక్ష మొక్కలోకి వేసి ఇటు వచ్చా. ఇట్లా మట్టి వేసుకోవటం, నీళ్ళు పెట్టేసుకుంటే ఇంకా రోజు నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, మొక్కకి మొలుస్తాయి. ఇంకా ఇట్లా చేసుకోండి మీరు కూడా, ఏమన్నా అవకాశం ఉంటే. ఈ మళ్ళీ మొలిసినాక చూపిస్తాను, రోజు మీరు అప్డేట్ వస్తూనే ఉంటుంది. వీటితో పాటే మళ్ళీ ఆ తోటకూర అట్లాంటివి మొలుస్తూనే ఉంటాయండి. గలిజేరు, తోటకూర అవి వస్తూనే ఉంటాయి. ఇవ్వండి, అన్నిటికీ మట్టి వేసేసా. కొంచెం ఓకే. అదండి, ఇది కూడా పొద్దున్న మీకాను, ఇప్పుడేమో ఈ పూట చేసా, సాయంత్రం పూట. ఇది కూడా బకెట్కి వేసి నీళ్లు పోస్తానండి. ఇది టబ్బులో కన్నేసి నీళ్ళు పోసి పెడతా. ఓకే అండి, అయితే ఇట్లా చేయండి మీరు కూడా. ఏమన్నా ఖాళీలు ఉంటే, పెద్ద టబ్బులు ఖాళీలు ఉంటే, ఆ నవధాన్యాలు చెప్పే కదా ఒంగోలులో పావురాల కొట్లో ఉంటాయని, వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. 1 కేజీ 2 కేజీలు నానబెట్టి రుబ్బి ఆ నీళ్ళు పోయటం ఒక పద్ధతి, ఇట్లా చేసుకోవటం ఒక పద్ధతి. అది కూడా మళ్ళీ ఇచ్చుకోవాలి, అది నానబెట్టేది కూడా ఇవ్వాలి మళ్ళీ. ఓకే అండి, అయితే బాయ్ అండి, ఉంటానండి. కాయలు చూడండి, బాయ్.